హలో అమ్మ కుచెలు. ఇవాళ మనము కంప్లీట్గా ఒక ఫిక్షనల్ స్టోరీ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊర్లో 5 ఫ్రెండ్స్ ఉన్నారంట. కావ్య, మీరా, అర్జున్, రిషి అండ్ దేవ్. ఈ 5గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ అందరికీ చాలా ఇష్టం. బాగా చదువుకుంటారు, బాగా ఆడుకుంటారు, అందరికీ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఒకరోజు స్కూల్లో వీళ్ళందరూ కలిసి ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళకి ఒక పెద్ద ఆయన పాపం కింద పడిపోయినట్టు కనిపించారు. వెంటనే వాళ్ళు బస్సు ఆపించి ఈ 5గురు వచ్చి ఆ పెద్ద ఆయనకి హెల్ప్ చేశారు. ఎలా హెల్ప్ చేశారంటే, కావ్య ఏమో తన దగ్గర ఉండే ఫుడ్, వాటర్ ఇచ్చింది. ఇంకా మీరా ఈయన రుద్రాక్ష మాల తెగిపోతే అవన్నీ చిన్నగా కలెక్ట్ చేస్తూ ఉంది. ఈలోపు రిషి ఏమో ఈయన వెహికల్ రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అర్జున్ అండ్ దేవ్ వచ్చి ఈయనకి గాలి ఆడాలని చెప్పి వాళ్ళ బుక్స్ని ఫేస్ దగ్గర పెట్టి అలా ఫ్యాన్ లాగా ఊపుతూ ఉన్నారంట. ఈ పెద్ద ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అందరినీ బాగా బ్లెస్ చేశారంట. ఇంత చిన్న వయసులోనే మీరు ఎంత బాగా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని. ఈలోపు మీరా వచ్చి చిన్న రుద్రాక్ష ఒకటి నేను తీసుకొచ్చా తాత, నాకు ఇది నచ్చింది అని అంటే ఆయన చెప్పారు, నువ్వు దీన్ని మెడలో వేసుకో, చైన్ లాగా, నీకు నచ్చింది కదా, తీసుకో, జాగ్రత్తగా పెట్టుకో అని, అది నిన్ను కాపాడుకుంటూ వస్తుంది అని చెప్పారు. వీళ్ళు ఇంక తాతకి బాయ్ చెప్పేసి వీళ్ళు ఎక్స్కర్షన్ జర్నీ కంటిన్యూ చేశారు. సాయంత్రానికి పిల్లలందరూ సరదాగా క్రికెట్ ఆడుకుందాం అని చెప్పి ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏమైంది, ఒకళ్ళు రిషి వచ్చి 6 కొట్టంగానే ఆ బాల్ చాలా దూరంలో ఎక్కడో ఒక పాత ఇంట్లో పడింది. 5గురు వెళ్ళి ఆ బాల్ తెచ్చుకుందామని చెప్పి ఆ ఇంటి వైపుకి వెళ్ళారు. కానీ ఆ ఇల్లు కొంచెం చూడ్డానికి చాలా ఆడ్గా ఉంది. లైట్ లేదు, మొత్తం బూజుగా ఉంది. వీళ్ళకి ఎందుకో నచ్చలేదు. సరే, ఇంకా మేము బాల్ కోసం వచ్చాం కదా, మనం ఈ బాల్ తీసుకుని వెళ్ళిపోదాము, ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు అనుకుని వాళ్ళ దగ్గర ఉండే లైట్తో వెతుకుతూ ఉన్నారు. కరెక్ట్గా బాల్ దొరికి తీసుకుని వెళ్దామన్న టైంకి వీళ్ళకి ఏదో వాయిస్ వినిపించింది, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని చెప్పి. ఇంకా వీళ్ళకి భయం వేసింది, ఎవ్వరు లేరు కానీ ఏంటి ఇలా వాయిస్ వచ్చింది అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయారు వాళ్ళ ప్లేస్కి. ఇంకా స్లోగా వాళ్ళ ఎక్స్కర్షన్ మొత్తం అంతా అయిపోయి వాళ్ళ ఇంటికి వచ్చేసాక స్లోగా ఒక్కొక్కళ్ళలో చేంజెస్ వస్తున్నాయి. అందరికీ సిక్ అవుతూ, అందరికీ ఫీవర్ లాగా లేకపోతే కాఫ్ లాగా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తూ ఉంది. డాక్టర్ దగ్గరికి చూపిస్తే డాక్టర్ వచ్చి ఆల్ గుడ్, ఎందుకు వాళ్ళకి ఏమి ఇన్ఫెక్షన్ లేదు, ఏదీ లేదు, మరి ఎందుకు వస్తుందో తెలియట్లేదు అని చెప్పి. పాపం మీరా ఏమో ఎలా హెల్ప్ చేయాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ బజ్జుంటుంది. అప్పుడు మీరాకి కలలో ఆ తాత ఉన్నారు కదా, రుద్రాక్ష ఇచ్చారే ఆ తాత వచ్చి చెప్తారనమాట. ఏమని, అమ్మ మీరా, నీ ఫ్రెండ్స్ అందరినీ ఒక గుడికి తీసుకెళ్ళు, ఏ గాలి అయినా సరే అందులో కలవాల్సిందే. పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏదైనా సరిగ్గా ఒకళ్ళు బిహేవ్ చేయకపోతే పీడగాలి సోకింది అని చెప్పి అబ్జర్వ్ చేయండి. సో ఏదైనా సరే ప్యూరిఫై అవుతుంది, అక్కడికి ఒకసారి తీసుకుని వెళ్ళు అని. ఇంక పొద్దునే మీరా లేచి వాళ్ళ అమ్మకి ఈ కళ గురించి చెప్తుంది. ఇంతకీ ప్లేస్ ఏంటి అని వాళ్ళ మదర్ అడిగినప్పుడు పాపం మీరాకి గుర్తుండదు. అదే టైంకి వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతూ, కార్తీక మాసం మీ గుడి చాలా రష్ ఉంటుందంట, మనం ఇప్పుడు వెళ్ళలేమేమో అంటారు. అది వినంగానే మీరాకి స్ట్రైక్ అవుతుంది, ఎస్ ఇదే టెంపుల్, నాకు తాత కూడా కల్లోకి చెప్పారు, పదండి అందరం వెళ్దాము అని చెప్పి వాళ్ళు ఆ గుడికి స్టార్ట్ అవుతారు. అలా గుడికి వెళ్ళి అక్కడ లోపల శివలింగాన్ని దర్శనం చేసుకున్నాక వాళ్ళలో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. అందరూ కూడా చాలా యాక్టివ్ అవుతారు ఇదివరకట్లాగే. వీళ్ళందరికీ అర్థం కాదు, ఏంటిది సడన్గా ఈ చేంజ్ ఏంటి, అసలు ఏం జరిగింది అని. అప్పుడు అక్కడ గుడిలో పూజారి గారు చెప్తారు, ఇది ఏం గుడి అనుకుంటున్నారు, వాయులింగం, అంటే శ్రీకాళహస్తి. ఎలాంటి గాలి అయినా, ఎంత చెడ్డ గాలి అయినా సరే ఆయనలో కలిసి ప్యూరిఫై అవ్వాల్సిందే. ఇక్కడ నేను ఎందుకని అన్నిసార్లు చెడ్డగాలి, పీడగాలి లేకపోతే బ్యాడ్ ఎయిర్ అంటున్నాను, ఇట్స్ నథింగ్ బట్ నెగటివ్ ఎనర్జీ.
మనకి కంటికి కనిపించని చాలా పాజిటివ్ ఎనర్జీ లేదా చాలా నెగటివ్ ఎనర్జీ మన బాడీ తీసుకుంటుంది. పాజిటివిటీ వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం, యాక్టివ్‌గా ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. అదే మనలో ఒక నెగెటివ్ ఎనర్జీ వెళ్ళినప్పుడు మనకి తెలీదు. ఎందుకు కోప్పడతామో, ఎందుకు విసుగొస్తుందో, ఎందుకు ఏడుస్తామో తెలీదు. సో, ఆ నెగటివిటీ మనలో నుంచి పోవాలి. అలా ఈ కాళహస్తి టెంపుల్ వాయులింగాన్ని రిప్రజెంట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద 5 న్యాచురల్ ఎలిమెంట్స్. ఎప్పుడన్నా మీకు దిష్టి తీయాలి అంటే ఎలా తీస్తారు? ఉప్పుతో దిష్టి తీసి వాటర్‌లో వదిలేస్తారు. లేదా ఫైర్‌తో దిష్టి తీసి పక్కన పెడతారు. సో, మనకి తెలియకుండానే ఈ న్యాచురల్ 5 ఎలిమెంట్స్ అన్నవి మన బాడీలో ఆ నెగెటివ్ ఎనర్జీని తీసేస్తాయి. అలాగే ఇక్కడ ఈ వాయులింగం కూడా అంతే. నెక్స్ట్ డే మీకు నెగటివ్గా ఉంది అనిపించినప్పుడు ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకొని సైలెంట్గా ఓం నమ శివాయ అని చెప్పి అనుకోండి. ఈ సౌండ్ వేవ్స్ మీలో ఉన్న నెగటివిటీని తగ్గిస్తుంది. అలానే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి. మీలో ఉన్న పాజిటివిటీని పెంచుతుంది. అందుకే శివుడు, విష్ణువు ఇద్దరూ ఒక కాయిన్ లాంటి వాళ్ళు అంటారు. ఒక సైడ్ వాళ్ళు ఉంటారు, ఇంకొక సైడ్ వీళ్ళు ఉంటారు. ఒకళ్ళు మనలో నెగటివ్ ఎనర్జీని తీసేస్తారు, ఇంకొకళ్ళు మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తారు. శివుడు ఈ వాయులింగం అన్నది కాళహస్తిలో ఎందుకుంది, ఎలా వచ్చింది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.